శుభోదయం. కాత్యాయనాయ విద్మహే కంచకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు 5వ రోజు. మన అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు 10 రాత్రులుగా దర్శనమిస్తున్నాయి. తిథిద్వయం అన్న పేరిట పాడ్యమి 2 రోజులలో వ్యాపకత్వం చెంది ఉండడం, అలాగే నక్షత్రం కూడా విశాఖ, నిన్న ఈరోజు కూడా ఉదయతిథి విశాఖ కావడం, ఇందువలన ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒకరోజు విశేషంగా వచ్చి చేరడం మన అదృష్టంగా భావన చేయాలి. అధికస్య అధిక ఫలం. ఇలా అధికంగా వచ్చిన రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకారాలలో కాత్యాయని అమ్మవారి అలంకారం ప్రత్యేకమైన అలంకారంగా చెప్పుకోవాలి. ఈ రోజున మనం అమ్మవారిని కాత్యాయని అలంకారంలో దర్శనం చేసుకుందాం. ఇక శ్రీశైలంలో ఈ 5వ రోజున అమ్మవారిని స్కంధమాత అన్న రూపంలో దర్శనం చేసుకుందాం. పార్వతీదేవి తన ఒడిలో కుమారస్వామిని కూర్చుండబెట్టుకొని దర్శనమిస్తుంది. ఈ రూపాన్ని ఈ రోజున మనం దర్శనం చేసుకున్నట్లయితే సంతానం కానటువంటి వారికి సంతానం అవుతుంది అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఈ రోజున శ్రీశైలంలో భ్రమరాంబాదేవి స్కంధమాత రూపంలో శేషవాహనంపై వరిస్తూ ఉండగా చూచి తరిద్దాం. ఈ రోజున సప్తశతిని పారాయణం చేసేటటువంటి సాధకులు ఆ జగదంబను నంద అన్న రూపంలో సాధన చేస్తారు. ఈ నందాదేవికే 14 నామాలలో యోగమాయ అనే నామం కూడా ఉంది. ఈ యోగమాయనే కంసునకు కనిపించి యశోదాదేవి, దేవకీదేవి, వసుదేవుడు, నందుడు ఈ కథలన్నీ కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటే భాగవతంలో ఉన్నవి. అందులో దేవకీదేవి గర్భంలో జన్మించినటువంటి 7వ రూపమైనటువంటి ఈ సంసారంలో, ఈ ప్రపంచంలో, ప్రపంచమంతా కూడా తానే మాయా అని చెప్పేటటువంటి ఆ జగన్మాయ ఇలా విసిరేస్తే గాల్లో నిలబడి నిన్ను సమరించేవాడు పుట్టబోతున్నాడు అని చెప్పి అంతర్ధానం అవుతుంది. కంస మరణ సూచన చేసింది నంద కనుక సాధకులు ఈ రోజున ఆ జగదంబను నంద రూపంలో దర్శనం చేసుకుంటారు. ప్రత్యేకించి అమ్మవారికి ఈ రోజున నీలం వర్ణంలో ఉండే దుస్తులను ధరింపజేయాలి అంటుంది సంప్రదాయం. ఈ రోజున బతుకమ్మలను ప్రత్యేకంగా అట్ల బతుకమ్మ అంటారు. బతుకమ్మ ఉత్సవం ప్రారంభమై ఈ రోజున 5వ రోజుకు ప్రత్యేకించి అట్ల బతుకమ్మ అని పేరు. ఇలా ఈ రోజున అమ్మవారికి బతుకమ్మకు ప్రీతికరంగా అట్లు లేదా దోశలు వీటిని నైవేద్యంగా సమర్పించాలి. ఇక సంప్రదాయంలో అమ్మవారికి ప్రీతికరంగా అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి అంటుంది సంప్రదాయం. ఈ అప్పాలను నైవేద్యంగా సమర్పించినందువలన విఘ్నములు ఏమైనా ఉంటే అవి నశించిపోతాయి, విఘ్న నాశనం అని చెబుతుంది సంప్రదాయం. ఒకవైపున అమ్మవారికి బతుకమ్మ రూపంలో అట్లు, దోశలు, సంప్రదాయంలో అప్పాలు నైవేద్యం పెడుతూ ఉండగా కాత్యాయని రూపంగా అర్చించేటటువంటి వారు, ఆ పిమ్మట స్కంధమాత రూపంలో అర్చించేటటువంటి వారు పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి. అట్లు లేక దోశలు, అప్పాలు, పెరుగన్నం విశేషమైన నైవేద్యం ఏమైనా చేద్దామా అనుకుంటే విశేషంగా క్షీరాన్నం ఇవి ఈ రోజున మనం అమ్మవారి ప్రీతికరంగా సమర్పించవలసిన నైవేద్యాలు. ఇక బ్రహ్మాండ నాయక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమాడ వీధులలో శ్రీవారు ఈ రోజున సింహవాహనంపై ఉదయం వేళన, అలాగే సాయంత్రం వేళన ముత్యాల పందిరి వాహనంపై విహరించడం మనం దర్శిద్దాం. స్వామివారిని చూచి పులకరిద్దాం. ఆనందంతో, సంతోషంతో అందరి ఆనందాన్ని కోరుకుందాం. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇది ఈనాటి మన శుభం. అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.